ఏదో అవ్వాలి అనుకుని ఇంకేదో అవ్వడం అంటే ఇదే కాబోలు. గొప్ప నటుడవ్వాలని ఇండస్ట్రీకి వచ్చి కాస్తో కూస్తో నిలబడ్డ నటుడు కమెడియన్ గౌతమ్ రాజు. క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఎన్నో ప్రశంసలు అందుకున్న గౌతమ్ రాజు విలక్షణ నటుడిగా పేరు సంపాదించారు. హాస్యమే కాదు, బీభత్సం సృష్టించే ప్రతి నాయకుడి క్యారెక్టర్ లోనూ ఆయన ఇట్టే ఒదిగిపోతారు. ఘరానా మొగుడు, ఇంద్రుడు, చంద్రుడు, శంకర్ దాదా ఎంబీబీఎస్ వంటి సినిమాలో హాస్యం పండించి మంచి పేరు సంపాదించుకున్నారు. తూర్పుగోదావరి జిల్లా రాజోలులో జన్మించిన గౌతమ్ రాజు 1980లో శ్రీధర్, సంగీత హీరోయిన్స్ గా నటించిన పుణ్యభూమి, కళ్ళు తెరిచింది అనే సినిమాతో సినీ రంగ ప్రవేశం చేశారు. 4వ తరగతి నుంచే నాటికలు, నాటకాలు వేస్తూ నటన అంటే ఇష్టాన్ని పెంచుకున్నాడు. అందరూ రాజేంద్ర ప్రసాద్లా ఉన్నావు అని అంటుంటే మురిసిపోయేవాడు. సినీ పరిశ్రమలో అవకాశాల కోసం ఎన్నో కష్టాలు పడ్డాడు. తేజ, 1000 అబద్ధాలు, ఉదయ్ కిరణ్, జై శ్రీరామ్ సినిమాల్లో ప్రతినాయకుడిగా కూడా నటించాడు. 1988లో స్వర్గీయ అక్కినేని నాగేశ్వరరావు వసంత గీతం అనే సినిమాలో నటిస్తుండగా గౌతమ్ రాజు వాయిస్ చాలా బాగుంది అనే చప్పట్లు కొట్టడంతో అప్పటి నుండి వెనక్కి తిరిగి చూసుకోనంత బిజీ అయ్యాడు. ఇప్పటి వరకు 300కు పైగా సినిమాలో నటించిన గౌతమ్ రాజుకి ఒక సీరియల్లో నటనకు గాను బెస్ట్ హీరోగా నంది అవార్డు వచ్చింది. అలాగే తన హాస్యానికి రేలంగి అవార్డు లభించింది. ఇక గౌతమ్ రాజుకి పెళ్లయింది. అతని భార్య పేరు ఝాన్సీ. వీరికి 3 సంతానం, 2 ఆడపిల్లలు, 1 కుమారుడు. అతడి పేరు చిరంజీవి కృష్ణంరాజు. గౌతమ్ రాజు తండ్రి పేరు కలిసి వచ్చేలా కృష్ణంరాజు అని పెట్టి అలాగే చిరంజీవి అంత పెద్ద స్టార్ అవ్వాలని 2 పేర్లు కలిపి పెట్టాడు. అనుకున్నట్టుగానే మొన్న ఆ మధ్యనే కొడుకును హీరోగా లాంచ్ చేశాడు. కమెడియన్గా సినిమాలో కాస్తో కూస్తో సంపాదించినా అది కుటుంబానికి, పిల్లల చదువులకే సరిపోయింది. కొడుకును హీరోగా లాంచ్ చేద్దామంటే ఒక్క నిర్మాత ముందుకు రాకపోవడంతో అందిన ప్రతి చోట అప్పు చేసి నిర్మాతగా మారి కొడుకు చేత సినిమాని తీస్తున్నాడు. అంతకుముందు 2016లో లక్ష్మీదేవి సమర్పించు, నేడే చూడండి, నాకైతే నచ్చింది అనే 2 సినిమాల్లో హీరోగా నటించాడు. కానీ అవి ఎప్పుడు వచ్చాయో ఎప్పుడు పోయాయో కూడా తెలియలేదు. ఇక లాభం లేదు అనుకుని తానే నిర్మాతగా మారి కృష్ణారావు సూపర్ మార్కెట్ అనే సినిమా తీస్తున్నాడు. మరి అది ఎప్పుడు వస్తుందో చూడాలి. కమెడియన్ సునీల్, డైరెక్టర్ త్రివిక్రమ్ ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో మొదటిగా ఆశ్రయం కల్పించి వారికి సినిమా వాళ్లతో పరిచయాలు పెంచుకునేలా చేసింది గౌతమ్ రాజే. అంతేకాదు, వారు నెల నెలా ఖర్చులకు డబ్బులు లేక ఇబ్బంది పడుతుంటే తన 3 పిల్లలకు ట్యూషన్స్ చెప్పమని చెప్పి కొంత డబ్బు ఇచ్చేవాడు. అలా సినిమా ఇండస్ట్రీలో పరిచయాలు పెరిగి చివరకు వీరిద్దరూ ఈరోజు ఈ స్థాయిలో ఉన్నారు. కానీ వీళ్లకు సహాయం చేసిన గౌతమ్ రాజు మాత్రం కొడుకు సినిమా చేయలేక చాలా ఇబ్బంది పడుతున్నాడు.